కూల్చివేతలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. హైడ్రా అధికారులు ఇప్పటికే 1350 మందికి నోటీసులు జారీ చేసింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఇళ్లను మార్క్ చేసిన హైడ్రా మూసీ నివాసితుల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపు చేసింది. నేడు మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసీ నిర్వాసితుల ప్రాంతాలకు కలెక్టర్లు వెళ్లనున్నారు. మూసీ ఆక్రమణల వివరాల సేకరణకు ఇప్పటికే రెవెన్యూ, హైడ్రా అధికారులు ప్రారంభించారు. వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే శని, ఆదివారాల్లో భారీగా మూసీ ఆక్రమణల కూల్చివేతలు కొనసాగించనుంది. 2 రోజుల్లో కూల్చివేతలు ఫినిష్ చేసేలా హైడ్రా టార్గెట్ పెట్టుకుంది. డే నైట్ కూల్చివేతలు చేసేలా హైడ్రాకు అదనంగా సిబ్బందిని నియమించుకుంది. గోల్నాకా, చాదర్ఘడ్, మూసారాంబాగ్ ఏరియాలో మూసీ ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మూసీకి ఆనుకొని ఉన్నటువంటి పూర్తి నిర్మాణాలను తొలగించేటువంటి సన్నాహాలు, ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరైతే ఈ మూసీకి ఆనుకొని ఇన్ని రోజుల పాటు నివాసం ఉంటున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ గా షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మొత్తం 1350 కుటుంబాలు ఈ మూసీ ప్రవాహక ప్రాంతంలో వీళ్ళు నిర్మాణాలు చేపెట్టుకుని జీవనం కొనసాగిస్తా ఉన్నారు. నిన్న మొన్న హైడ్రా అధికారులు చాదర్ఘాట్, గోల్నాకా, ముషిరంబాగ్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించి ఇప్పటికే హైడ్రా అధికారులు అక్కడ మార్కింగ్ ఏర్పాటు చేసుకుని త్వరలో ఇవి కూల్చేయబోతా ఉన్నామంటూ కూడా సంకేతాలు ప్రజలందరూ కూడా విషయాన్ని తెలియజేసింది. ఈ రోజు అధికార యంత్రాంగం, అధికారులంతా కూడా అక్కడికి చేరుకొని ఎవరైతే మూసి ఈ ప్రవాహక ప్రాంతాన్ని ఆనుకొని నిర్మాణాలు చేపట్టి ఇన్ని రోజుల పాటు నివాసం ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఒప్పించి అక్కడి నుంచి కూడా ఖాళీ చేయించి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఈ చోటు కల్పించే విధంగా కూడా ప్రభుత్వం వారికి ఆల్టర్నేట్ గా ఈ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శని, ఆదివారం రోజు ఈ మూసీకి ఆనుకొని ఉన్నటువంటి సిటీ అవుట్స్కర్ట్స్ వరకు, ఈ ప్రాంతం నుంచి మొదలుకొని సిటీ అవుట్స్కర్ట్స్ వరకు కూడా అన్ని కూల్చివేతలు 2 రోజుల్లోనే ఇది వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోవాలనే ఒక దిశగా హైడ్రా ముందుకి కదిలి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇన్ని రోజుల వరకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ప్రభుత్వ ల్యాండ్స్ ని కబ్జా చేసే దానిపైన దృష్టి పెట్టినటువంటి హైడ్రా ఇప్పుడు సిటీలో అధికంగా వర్షం నమోదవుతా ఉంది. వీటికి వర్షం నీళ్లు ఎక్కడికక్కడ ఆగిపోవడానికి కారణం మూసీ ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి అటువైపుగా వాటర్ లోనికి వెళ్లకుండా వీళ్ళు నిర్మాణాలు చేపట్టి రోడ్డు పైన వాటర్ నిలిచేందుకు కారణం అవుతా ఉన్నారు. కాబట్టి ముందు ఈ మూసీకి ఆనుకొని ఉన్నటువంటి 2 వైపుల భవనాలని తొలగిస్తే ఎంత పెద్ద వర్షం నమోదైనా ఈజీగా అది మూసీలోకి వాటర్ వెళ్లిపోయే విధంగా ఈజీగా కనెక్టివిటీ పెరుగుతుంది అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని మొత్తం మూసీకి ఆనుకొని ఉన్నటువంటి 1350 కుటుంబాలు అందరినీ కూడా సేఫ్ గా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో షెల్టర్స్ కిందకి తరలించి అన్ని విలువైనటువంటి సామాన్లను తొలగించిన తర్వాత ఈ హైడ్రా బుల్డోజర్లు కాస్త గోల్నాకా, చాదర్ఘాట్, ముషిరంబాగ్ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదల ఈ ఇళ్లపైకి కూడా బుల్డోజర్ ప్రయోగాన్ని తొందరలో స్టార్ట్ చేయబోతా ఉన్నారు అధికారులు. అంతకు ముందే ప్రజలందరూ కూడా అవగాహన కల్పిస్తూ ఈ ప్రాంగణంలో ఉండడం కారణంగా సిటీకి అంతా కూడా ట్రాఫిక్ ఏర్పడము, వాటర్ అంతా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడం ఒక విషయాన్ని కూడా ప్రజలకు తెలిసే విధంగా వారిని ఒప్పించి వారందరూ ఓకే అన్న తర్వాతే అక్కడి నుంచి కూడా కదిలి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వాళ్ళు షిఫ్ట్ అయినటువంటి వెంటనే ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. కొన్ని ఏళ్ల తరబడి, కొన్ని సంవత్సరాల పాటుగా ఇదే ఇళ్లను నమ్ముకొని ఈ నిరుపేదలంతా కూడా నగరంలో కుటుంబ సభ్యులతో కూడా జీవనం కొనసాగిస్తా ఉన్నారు. రోజువారీ కూలీలు కొంతమంది అయితే రోజువారీగా ఆటో నడుపుకునేది, పెయింటింగ్ వేసేటువంటి, రోజువారీగా వెళ్లేటువంటి డైలీ వేజెస్ కోసమే ఎక్కువగా వీళ్ళ జీవనోపాధి కలిగి ఉండడము. ఇప్పుడు వీరందరినీ కూడా ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇంటికి షిఫ్ట్ చేస్తే రోజువారీగా తమ కూలీలు తాము వెళ్లాల్సినటువంటి పనులు ఏ విధంగా అంటూ మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు అధికారులందరూ కూడా ఈ మూసీ ప్రవాహక ప్రాంతం సమీపంలో ఉన్నటువంటి కుటుంబాలను కలిసినప్పుడు వారి నుంచి వచ్చేటువంటి డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారు,
వారు అనుకున్న విధంగానే రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని సౌకర్యాలని తెచ్చి పెడుతుందా అనే దానిపై మాత్రం ఈ రోజుతో ఒక క్లారిటీ రానుంది. శని ఆదివారాల్లో ఈ వారాంతంలోపు పూర్తి స్థాయిలో మూసికి ఆనుకున్నటువంటి అన్ని నిర్మాణాలను కూల్చివేయాల్సిందే అంటూ మాత్రం హైడ్రా ఈ ఆదేశాలు. అంటే రవితేజ, ఇప్పుడు మూసి నివాసితుల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించింది ప్రభుత్వం. సో అక్కడికి వెళ్ళడానికి వీళ్ళందరూ కూడా విల్లింగ్ గానే ఉన్నారా? వీళ్ళు ఏమంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా? ఏళ్ల తరబడి ఇదే ప్రాంతంలో నివాసం ఉంటూ ఈ ఇంటికి సమీపంలో ఉన్నటువంటి వాటివే ఎక్కువగా పనులు చూసుకొని ఈజీగా వెళ్లి ఈజీగా వచ్చేటువంటి విధానికి వీళ్ళు అలవాటైనటువంటి పద్ధతిని వీళ్ళు చాలా రోజులుగా అదే రీతిలో ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటే ఏ ప్రాంతంలో ఇస్తారు, అక్కడ సౌకర్యాలు ఎలా ఉంటాయి, రోజువారీగా మేము ఎక్కడ పనికి వెళ్ళాలి, పిల్లల స్కూల్ విషయంలో గాని, ఎవరైతే ఇంటి పెద్ద దిక్కు ఏదైతే రోజువారీగా వెళ్లి డబ్బులు తీసుకొచ్చేటువంటి ఈ వ్యవహారం గానీ ఎలా వీలవుతుంది, ఎలా పాసిబుల్ అవుతుంది? ఆల్టర్నేట్ షెల్టర్ అయితే కల్పించగలుగుతారు కానీ రోజువారీగా ఇంట్లోకి సరుకు తేవడము, రావాల్సినటువంటి రోజు డబ్బులు, పిల్లలకు స్కూల్ ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటూ గవర్నమెంట్ స్కూళ్లలో కొంతమంది కొంత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మంచి స్కూల్లో చేర్పించి సంవత్సరాల పాటు ఈ మూసి పక్కకు ఆనుకొని ఉన్నటువంటి వాటిలో వీళ్ళు నిర్మాణం చేపట్టుకొని ఇన్ని రోజుల పాటు ఉన్నటువంటి వ్యక్తులని సడన్ గా ఇల్లు ఖాళీ చేయండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత ఆల్టర్నేట్ గా మేము మా కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అనే దానిపై మాత్రం అనేక నినాదాలు చేస్తూ ప్రభుత్వం ఎన్ని చెప్పినా మేము ఒప్పుకునే పరిస్థితే లేదు, మేము ఇక్కడి నుంచి జరగము అంటూ మాత్రం ఆ నిరుపేదలు కొంచెం ప్రభుత్వ యంత్రాంగాన్ని గట్టిగానే వీళ్ళు మందలించినటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వకుండా, శాంతి భద్రతలకు విఘాతం లేకుండా పోలీస్ అధికారులు కూడా అక్కడికి చేరుకొని వాళ్ళనంతా కూడా నచ్చజెప్పి శాంతింపజేసి వీటి వల్ల ప్రభుత్వం కల్పించేటువంటి ప్రయోజనాలు కూడా గుర్తుపెట్టుకొని ఆ బెనిఫిట్స్ అన్ని కూడా అన్నే విధంగా ప్రతిదీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా ఒప్పించి ఈ మిడిల్ క్లాస్ నిరుపేదలందరూ కూడా అక్కడి నుంచి కూడా షిఫ్ట్ చేసి అనంతరం ఇల్లు అంతా కూడా ఖాళీ అయిన తర్వాత హైడ్రా బుల్డోజర్లను దింపి వాటిని కూల్చివేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ కాబోతా ఉంది. అది కూడా ఈ శనివారం లోపు హైడ్రా పెట్టుకున్నటువంటి టాస్క్ ప్రకారంగా అందరూ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందే, లేదా బలవంతంగా ఇల్లు కూల్చాల్సి ఉంటుంది అనేది కూడా ఇప్పటికే హెచ్చరించినట్టు సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. కాబట్టి ఈ రోజు అధికారులు అక్కడికి చేరుకున్న తర్వాత వారితో జరిగేటువంటి ఈ మీటింగ్ ని బట్టి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై కొంత ఉత్కంఠగా నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.